రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళనలో లోపాలు ఉన్నాయన్నారు బీజేపీ నేతలు. ఈ ప్రాజెక్టు డీపీఆర్లో బఫర్ జోన్ లెక్కలు తప్పుగా ఉన్నాయని చెప్పారు. కేవలం హైదరాబాద్లో మాత్రమే కాకుండా మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తాన్ని ప్రక్షాళన చేయాలన్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇండ్లు కూల్చొద్దన్నారు కమలం లీడర్లు. మూసీ రివర్ ఫ్రంట్ అంటే బ్యూటిఫికేషన్ కాదన్నారు మహారాష్ట్ర సర్కార్ ఇరిగేషన్ అడ్వైజర్ వెదిరే శ్రీరామ్. హైదరాబాద్ సిటీని మాత్రమే లెక్కలోకి తీసుకుని వచ్చే సేవరేజ్ ను పట్టించుకోకుంటే ఫలితం ఉండదన్నారు. మూసీపై బీజేపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. 120 కిలోమీటర్ల పరిధి ఉన్న మూసీలో గాలి, నీరు, భూమి కాలుష్యమైనట్లు చెప్పారు. మూసీ నది 100 కిలోమీటర్లుంటే అభివృద్ధి చేసేది కేవలం 21 కిలోమీటర్లేనా అని ప్రశ్నించారు వెదిరే శ్రీరామ్. ఇది మొత్తం ఎక్కడ కూడా వాళ్ళు దీని గురించి మాట్లాడింది లేదు. ఇది మొత్తం మాట్లాడింది లేదు. ఇందులో కూడా 55 కిలోమీటర్లలో ఓన్లీ ఒక 21 కిలోమీటర్లు మాత్రం మాట్లాడినారు. ఒక బాడీకి జబ్బు చేస్తే దాన్ని లైవ్ చేయాలనుకున్నప్పుడు ఓన్లీ ఈ పార్ట్ నేను చేస్తాను, ఇక్కడి నుంచి ఇక్కడికి సంబంధం లేదు, ఇక్కడి నుంచి ఇక్కడికి సంబంధం లేదంటే నడుస్తుందా? ఇది అంతే. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. పేదల ఇండ్లు కూల్చకుండా పనులు చేయాలన్నారు. మూసీ ప్రక్షాళనపై మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరే శ్రీరామ్తో తమ పార్టీ నేతలతో అవగాహన కల్పించామన్నారు. మూసీ నది కలుషితం కావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తక్కువ ఖర్చుతోనే మూసీ ప్రక్షాళన చేయొచ్చన్నారు రామచంద్రరావు. మూసీ ప్రక్షాళనకి మీ వ్యతిరేకం కాదు, కానీ ఎక్కడైతే మూసీ జన్మిస్తుందో వికారాబాద్ అనంతగిరి ఒక ప్రాంతం నుంచి అక్కడి నుంచి ఎక్కడైతే మూసీ కృష్ణా నదిలో కలుస్తుందో ఈ మొత్తం మూసీ బెల్ట్ని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆయిల్ పామ్ కంపెనీలను త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. మల్లన్న సాగర్ నుంచి దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నీళ్లు అందించాలన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభంలో పాల్గొన్న రఘునందన్ రావు 8 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ప్రతి రైతు పామాయిల్ సాగులో ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ జిల్లా సమస్యలు మరికొన్ని ఉన్నాయి ముఖ్యమంత్రి గారు, వాటిని రాతపూర్వకంగా మీకు అందించాలనుకుంటున్నాం. ఉదాహరణకి గజ్వేల్ కి రింగ్ రోడ్ అని వేసిండ్రు, 10 ఏళ్ళైంది రింగ్ రోడ్ ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యమంత్రి గారు కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ 2-3 సమస్యలు ఉన్నాయి. గజ్వేల్ కి సంబంధించినటువంటి ఆ రింగ్ రోడ్ పూర్తి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠాధిపతి అనంతశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి 76వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామి నిర్వహించిన పలు ప్రత్యేక పూజలకు అటెండ్ అయి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదంటూ రేపు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు బీజేపీ నేతలు. ఇందులో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుతో పాటు ముఖ్య నేతలు పాల్గొననున్నారు.